గురుగారు, ఉగాది పంచాంగం ప్రకారం ఈ మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతే నమ. ఇక మిథున రాశి, మిథునం అంటే జంట, కపుల్స్, ఓకే, రెండు. ఇది చాలా మంచి రాశి. మిథున రాశి, కన్యా రాశి, వీళ్ళంతా మంచి రాశి. వాళ్ళకి అధిపతులు కూడా మంచి వారు ఉంటారు. ఇక ఈ సంవత్సరం మిథున రాశి వారికి ఆదాయం 8, ఖర్చు 11. ఓకే, మీది అదేనా? ఆదాయం 8, ఖర్చు 11, పూజ్యం 1, అవమానం 7. ఒక్కరు మెచ్చుకుంటే 7 మంది తిట్టిపోతారు. ఈ రాశి వారికి సప్తమాధిపతి దశమాధిపతి గురుడు 1, 2 స్థానాల్లో ఉంటున్నాడు. సప్తమాధిపతి బలంగా ఉండాలి, అప్పుడు జీవితం మంచి నడుస్తుంది. దశమాధిపతి కర్మాధిపతి కూడా గురువు అయినాడు, సప్తమాధిపతి గురువు అయినాడు. ఈ గురువు బుధు రెండు ఒకటే అధిపతి కాబట్టి ఈ గురువు మిథున రాశిలో, కర్కాటక రాశిలో రెండింటిలో తిరుగుతున్నాడు. ఒక్కసారి సింహానికి జంప్ చేసి మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ కర్కాటక రాశిలో ఉంటున్నాడు ఈ గురువు. అయితే మే 25 తారీఖు వరకు ఇప్పుడున్న జీవితం ఎలా ఉందో అలాగే నడుస్తూ ఉంటుంది, ఎక్కువ తక్కువలైనటువంటిది లేకుండా. మే 25వ తారీఖు నుంచి మిథున రాశి వారికి హైయెస్ట్ జీవితం, జెండా ఎగిరేయచ్చు. ఇండియాలో కాదు, పాకిస్తాన్లో కూడా జెండా ఎగిరేయచ్చు. భారతదేశంలో కూడా మంచి అభివృద్ధి, మంచి డెవలప్మెంట్, అనుకున్నటువంటి ఒక ప్రతి కార్యక్రమాన్ని నెరవేర్చుకోవడం అనేటువంటి జరుగుతుంది. ఆదాయం బాగా ఉంటుంది. భూములు, ఇండ్లు కొనడం జరుగుతుంది. ఇంట్లో తల్లికి తండ్రికి కానీ భార్య బిడ్డలకు కానీ చెప్పకుండానే మనవాడు బయట వెళ్ళి భూమి కొనడము, ఇల్లు కొనడమో చేసుకొని వచ్చి ఆ కాగితాలు తీసుకొచ్చి, నానా నేను ఇల్లు కొన్నాను, ఏమమ్మా భార్య దగ్గర నువ్వు నీకు ఇల్లు కొన్నానే అని చెప్పుకోవడము, ఇలాంటి అకస్మాత్తుగా చేసే కార్యక్రమాలు చాలా ఉంటాయి మిథున రాశి వారికి. ఈ భూగ్రహాలు కొనుక్కోవడము, మంచి చేసే వృత్తిలో వ్యాపారంలో మంచి లాభాలు పొందడము అని. భార్య యందు ఎక్కువ ప్రేమగా ఉంటుంది వీళ్ళకు. పెళ్ళాం అంటే భార్య అంటే చాలా ఉండాలి. భార్య అంటే ప్రతి విషయాన్ని భార్యకు చెప్తూ ఉంటారు. అలాగే ఈ విషయంలో కూడా భూమి స్థిరాస్తులు కొనే విషయంలో కూడా భార్యకు చెప్పకుండా తీసుకొచ్చి భార్య ముందర పేపర్ పెట్టేసి నేను కొన్నానని చెప్పి ఆనంద పెడతాడు. అలాంటివి జరగడానికి ఉంది. మంచి డెవలప్మెంట్ ఉంటుంది, మంచి ఆదాయం ఉంటుంది. తర్వాత వాహనాలు కూడా కొంటారు. ఇప్పుడు ఉన్నటువంటి ఒక వాహనాలు కాకుండా అవి కూడా వాహనాలు కూడా అన్ఎక్స్పెక్టెడ్, అనుకోనటువంటి సందర్భంలోనే వాహనాలు కొనడము, ఇంటిని రిపేర్ చేయించడము, ఇంట్లో అవసరమైనటువంటి ఒక వస్తువులు తీసుకొచ్చి పెట్టడము. కొంచెం దుబారా ఖర్చు మాత్రం కొంత చేస్తుంటారు మన వాళ్ళు. నాకు మనతో ఊరుకోదు, చేతిలో దేవుడిండా డబ్బు ఉంటుంది కదా, ఎలా ఖర్చు చేయాలనే ఆలోచనతోటి అనవసరం ఇంట్లో ఒకటి ఉంది ఇంకోటి తీసుకొచ్చి పెడతాడు. ఎందుకు తెచ్చావని అంటే ఏదో కనబడింది తీసుకొచ్చేసానని చెప్పి భార్యకు ఆ తల్లిదండ్రికి నచ్చ చెప్పుకుంటాడు. అనవసరం ఇలా కొన్ని దుబారా ఖర్చులు చేయడం అనేటువంటిది ఉంటుంది. ఆ దుబారా ఖర్చులు మానుకుంటే మాత్రం మిథున రాశి వారు హైయెస్ట్ ఈ సంవత్సరం. ఇక డాంబికాలకు ఎక్కువ పోతారు. ఆ డాంబికాలకు పోవడం వల్లనే ఇవన్నీ కూడా రాయల్గా ఉండాలి, నేను పక్కవాడికి రోల్స్ రాయల్ కారు ఉంది, నాకు అంతకంటే పెద్దది తీసుకొచ్చుకోవాలి. డాంబికం మనకు లేదా, చేతిలో డబ్బులు గులగొల పెడుతున్నాయి కదా, జేబులో డబ్బులు ఎప్పుడు బాధ పెడుతున్నాయి, అందుగురించి వాటిని ఖర్చు చేయడం, ఇది దుబారా ఖర్చు. ఒకటి ఉంది, అది నడుస్తుందిలే, మనకెందుకు తొందర అనేటువంటి ఆలోచన ఉండదు, కొనేసేయాలి, తీసుకొచ్చి పెట్టుకోవాలి. ఇవి దుబారా ఖర్చులు కొన్ని చేస్తుంటారు. డాంబికాలకు ఎక్కువ వెళ్తారు. ఆ డాంబికాలకు పోవడం వల్ల కొంత ఎదురుగా ఏమనుకున్నా చాటుకు తిట్టేవాళ్ళు చాలా మంది ఉంటారు. ఎందుకంటే ఎదురుగా సామాన్యంగా ఎవడు ఏమనడు. నేను పంతులు గారు, నేను బయట పోతున్నాను, పంతులు గారు బయట పోతున్నాడు, నమస్కారం ఏం పంతులు పంతులు కొద్దిరం, ఏం పంతులు పొద్దున్న లేస్తే ఉంటారు, ఒక్కనాడు పోతే సమయం టైం ఇవ్వడు, ఆయన టైం ప్రకారంగా రావాలంటాడు, కోపడతాడు. ఇలా వెనక గొలుక్కునే వాళ్ళు వెనక గొలుక్కుంటుంటారు. ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి వాళ్ళ చేతికి వాళ్ళ నోటికి ఇలాంటి మాట రాకుండా జాగ్రత్త. ఈ డాంబికాలకు పోయి అతిగారా పోయేటప్పటికి మన లూజు వాళ్ళకి తెలిసిపోతుంది. వీడు డాంబికాలా పోతున్నాడు, వీడి చేతిలో డబ్బు లేదు కానీ వీడు అప్పు సప్పులు తీసి జీవితాన్ని పాడు చేసుకుంటున్నారని చెప్పి కొందరు డైరెక్ట్ అంటారు, కొందరు వెనుక నుంచి అంటుంటారు. అలాంటి దుబారా ఖర్చులు పెట్టకుండా ఉండాలి. మీరు బయటికి వెళ్ళేటప్పుడు, ఈ మిథున రాశి వారు బయటికి వెళ్ళేటప్పుడు వాళ్ళ భార్య తల్లి అనుకూలంగా ఉంటారు.
బయటికి ఏదైనా కార్యం మీద వెళ్ళేటప్పుడు అమ్మ ఒక 10 రూపాయలు ఇవ్వవా అని చెప్పి తల్లి దగ్గర కానీ భార్య దగ్గర కానీ ఒక స్త్రీ మూలకంగా, బయట స్త్రీలంటే తీసుకుంటే మనకు చెడ్డ పేరు వస్తుంది, అంత ప్రేమ ఉన్నటువంటి ఒక వ్యక్తులు మనకి దొరకరు. కాబట్టి తల్లి భార్య వీళ్ళు కూడా స్త్రీలే కాబట్టి తల్లి దగ్గర నుంచి కానీ భార్య దగ్గర నుంచి కానీ ఒక 10 రూపాయలు అడుక్కొని జేబులో పెట్టుకొని పోతే 100 రూపాయలు తీసుకొని మళ్ళీ సాయంకాలం ఇంటికి వస్తావు ఈ మీన రాశి వారు. అందు గురించి తల్లి తండ్రిని ఎక్కువగా ప్రేమించాలి, భార్యను ప్రేమించాలి. ఈ మిథున రాశి వారు ప్రతిరోజు ఉదయం లేవగానే తల్లిదండ్రికి పాద నమస్కారం కనుక చేసినట్టయితే మనకు ఎక్కడ పోయినా కార్యక్రమాలు నెరవేరడము ఆ తల్లి తండ్రి యొక్క అనుగ్రహ ఆశీర్వచనం వల్ల అనుకున్న పనులు కావడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఉదయం నీ దగ్గర ఉండొచ్చు, నీ దగ్గర 1 కోటి రూపాయలు ఉండొచ్చు, కానీ నీ భార్య చేత కానీ తల్లి చేత కానీ ఒక 10 రూపాయలు అడుక్కొని వెళ్ళు చాలు. కోటికి 2 కోట్లు తీసుకొస్తావు, డబ్బు వస్తుంది. ఈ 10 రూపాయలు అలాగే ఉంటాయి, వచ్చినాక మళ్ళీ ఇచ్చేస్తే ఇచ్చేయి. అది అలా చేసినట్టయితే స్త్రీ మూలకంగా ఆదాయం పెరిగేటువంటి ఒక యోగం చాలా ఉంది ఈ మిథున రాశి వారికి. కాబట్టి అలా చేయమని చెప్పడం జరుగుతుంది. మంచి రుణ బాధలు, ఇద్దరికి ఏమైనా రుణం చేసినట్టయితే రుణ బాధలు అన్నీ కూడా వెళ్ళిపోతాయి, సంతోషంగా కాలం గడుపుతుంది. ఇక ఉద్యోగస్తులకు అనుకున్న చోటికి ప్రమోషన్తో సహా బదిలీ కావడం. పలాని గ్రామానికి నేను వెళ్ళాలి, పలానా ఆఫీస్కి నేను వెళ్ళాలంటే ఒట్టిగా బదిలీ కాకుండా ప్రమోషన్తో సహా బదిలీ కావడము, సెంట్రల్ గవర్నమెంట్ కానీ రాష్ట్ర గవర్నమెంట్ కానీ. ఇక ప్రైవేట్ ఉద్యోగస్తులకు అనుకున్న సెక్షన్లోకి మారిపోవడము, ఒక ఉన్నత పదవి లభించడము అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నం చేసేటువంటి వారికి తొందరగా ఉద్యోగం దొరకడము, అనుకున్న సెక్షన్లో అనుకున్న కంపెనీలో ఉద్యోగం దొరకడము, వాళ్ళ విద్యకు తగినటువంటి ఉద్యోగం దొరకడం అనేది జరుగుతుంది. అధికారుల యొక్క ఇంతకుముందు నుంచి సీనియర్ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో అధికారుల యొక్క మన్ననలు వాళ్ళు పొందడము, అవార్డులు రివార్డులు తీసుకోవడము, మంచి పని చేసి ఆ పనిలో మంచి మెప్పు పొందడము, ఇలాంటివి జరగడానికి ఆస్కారం ఉంది మిథున రాశి వారికి. విద్యార్థులు వాళ్ళు శ్రమ పడాలి, మంచి ఫలితం ఉంది విద్యార్థులకు కూడా. విదేశాలకు వెళ్ళడానికి అనుకూలమైనటువంటి ఒక వాతావరణం వీరికి విద్యార్థులకు కూడా ఉంది. కాబట్టి విద్యార్థులు ప్రయత్నం చేసి విద్య గురించి ఇతర దేశాలకు వెళ్ళాలి, కష్టపడి చదివినప్పుడే వీళ్ళకు. ముఖ్యంగా ఇందులో క్రీడాకారులకు ఈ సంవత్సరం చాలా మంచిది. ఎవరైతే విద్యార్థులు ఇప్పుడు క్రికెట్, హాకీ అవన్నీ కూడా నేర్చుకుంటున్నారో వాళ్ళు కష్టపడినట్లయితే వాళ్ళకు ప్రభుత్వ రేంజ్లో వాళ్ళకు గుర్తింపు రావడము, మంచి విలువలు పొందడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. వ్యవసాయదారులకు మాత్రం ప్రకృతి వైపరీత్యాలు అంటే తుఫాన్లు అవి రావడం వల్ల పంటలు నష్టపోవడము, సరి అయిన పంట చేతికి రాకపోవడము, కొన్ని ఇబ్బందుల పాలు కావాల్సి వస్తుంది. ఇక రాజకీయ నాయకులకు మంచిగా ఉన్నది జరిగేటువంటి ఒక అవకాశం మంచిగా ఉంది. రాజకీయ నాయకులు ప్రతి విషయంలో వాళ్ళ గనక ముందుకు అడిగేసినట్టయితే, మంచి ఆలోచనతో ముందుకు అడిగేసినట్టయితే రాజకీయ నాయకుల యొక్క భవిష్యత్ మిథున రాశి వారు మిథున రాశి రాజకీయ నాయకులకు మంచి అనుకూలమైనటువంటి ఒక వాతావరణం ఉంది. దాన్ని అధికారుల యొక్క మెప్పు అంటే పై వాళ్ళ యొక్క మెప్పు పొందడానికి మంచి మంచి పనులు చేస్తూ ప్రజల యొక్క మెప్పు పొందడానికి ప్రజలకు సహకారంగా ఉండి మీరు చేసినట్టయితే రాజకీయ నాయకులకు కూడా ఈ సంవత్సరం మంచి అనుకూలమైనటువంటి ఒక వాతావరణం ఉంది. కాబట్టి అందరూ కూడా మీ మనోధైర్యం చెడిపోకుండా యుక్తిగా కాలం గడిపినట్టయితే ఈ సంవత్సరం మిథున రాశి వారికి హాయిగా సంతోషంగా కాలం గడపవచ్చు. మన జీవితాన్ని సుఖంగా సంతోషంగా ఉంచుకోండి. ఇది శుభం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.